మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలినిప్రియ. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న తాజా సంఘటనల గురించి, రాజకీయాలు, సామాజిక సమస్యలు, క్రీడలు, వ్యాపారం వంటి కీలకమైన వార్తలను మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. మొదలు పెడదాం నేటి ప్రధాన అంశాలతో. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా పిలవాలా, వైద్య కళాశాలగా పిలవాలా తెలియని సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. విచిత్రంగా 2 పోస్టులను కొనసాగిస్తూ సీనియర్ అధికారి కోటేశ్వరికి బాధ్యతలైతే అప్పగించారు. ప్రిన్సిపాల్ గా పనిచేయడానికి వైద్య కళాశాల ప్రారంభమైతే కాలేదు. సూపరింటెండెంట్ గా జిల్లా ఆసుపత్రి కూడా చేయలేదని తెలుస్తోంది. అయితే 2 పోస్టులు ఉన్న నేపథ్యంలో 2 సంస్థలు ఉన్నట్లే భావించాల్సి వస్తోంది. ఇది స్థానికులకు అస్పష్టతను, పరిపాలన గందరగోళాన్ని అయితే కలిగిస్తోంది. రబీ సీజన్ కోసం ఎరువుల సరఫరాపై ముఖ్యమంత్రి ఆదేశాలు. రాబోయే రబీ సీజన్ లో ఎరువుల సరఫరా రైతులకు సులభంగా అందేలా 1000 ల్యాండ్ ఈ క్రాప్ డేటాను ఆధారంగా చేసుకొని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. పంట వివరాలను ఆధార్ కార్డులతో అనుసంధానించి డిమాండ్ మేరకు ఎరువులు అందించాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు గ్రామాలకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం 77,396 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు, మరో 41,000 టన్నులు త్వరలో రానున్నట్లు తెలిపారు. రైతులకు భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ పెట్టుబడులకు మంచి అవకాశం. అమరావతి వైభవాన్ని చాటేలా ప్రాపర్టీ ఫెస్టివల్ 2025ను విజయవాడలో నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వ సంస్కరణల వల్ల పెట్టుబడులకు ఇది మంచి సమయమని నారెడ్కో రాష్ట్ర చైర్మన్ గద్దె చక్రధర్ తెలిపారు. 3 రోజుల పాటు స్టాళ్లు ఏర్పాటు చేసి అపార్ట్మెంట్లు, లేఅవుట్లపై సమాచారం అందిస్తున్నారు. ప్రజలకు ఉచిత ప్రవేశం, తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ధరలు పెరిగే అవకాశం ఉన్నందున పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కామారెడ్డిలో భారీ కార్యక్రమం. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను కాంగ్రెస్ పార్టీ భారీగా నిర్వహించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఖార్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానాలు పంపాలని యోచిస్తోంది. సామాజిక న్యాయం కోసం రాజకీయంగా శ్రద్ధ చూపుతున్నట్లు ఈ కార్యక్రమం అయితే మనకు సూచిస్తోంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రసాదాన్ని ప్రపంచానికి పంపే ఏర్పాట్లు. భక్తులకు విదేశాల్లో కూడా ప్రసాదాన్ని అందించేలా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. స్పీడ్ పోస్ట్ ద్వారా 24 గంటల నుంచి 72 గంటల్లో ప్రసాదం చేరనుంది. ఇందులో గంగాజలం, పంచమేవ ప్రసాదం, తులసి, రుద్రాక్ష, హారతుల పుస్తకం, చందనం, విభూది వంటి పవిత్ర వస్తువులు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఆలయ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ నెట్వర్క్ బయటపడింది. హైదరాబాద్ చెర్లపల్లిలో మెఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న నెట్వర్క్ ను పోలీసులు బయట పెట్టారు. 11.58 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు నిందితులను అరెస్టు చేయగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళపై దర్యాప్తులో ఈ తయారీ యూనిట్ వెలుగులోకి అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలపై ఇది పెద్ద విజయం. చట్టాలను లోపరహితంగా రూపొందించాల్సిన అవసరం. మాజీ సుప్రీంకోర్టు జడ్జి. లోపభూయిష్టమైన చట్టాల వల్ల కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. చట్టాలను రూపొందించేటప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలను, రాజ్యాంగ సవరణలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చట్టాల ప్రభావాన్ని సమీక్షిస్తూ అవసరమైతే సవరణలు చేయాలని అన్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రక్రియ తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇది రాజకీయంగా ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మోదీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతంపై ట్రంప్ వర్గానికి ఆరోపణలు. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తిప్పికొట్టింది. భారత్ రష్యా చమురు కొనుగోలు వ్యవహారంపై అమెరికా నాయకులు విమర్శలైతే చేశారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే భారతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ ఆయన ఆరోపణలు అబద్ధమని నిరూపించింది. దీంతో నవారోకు గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనపై చర్చలు. ట్రంప్ దక్షిణ కొరియాలో జరిగే ఏపీఈసీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఇద్దరు ఫోన్లో మాట్లాడారు. చైనాలో పర్యటించేందుకు ట్రంప్ సతీమణికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. భారత ఆతిథ్య రంగానికి కొత్త లక్ష్యాలు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం 2047 నాటికి
10 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2034 కల్లా జీడీపీకి 43.25 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించనుంది. 6.3 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్కు. ఆసియా కప్ హాకీలో భారత్ పురుషుల జట్టు చైనాను 7-0తో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. శిలానంద్ మొదటి నిమిషంలోనే గోల్ సాధించగా చివరి వరకు భారత్ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆదివారం కొరియాతో ఫైనల్లో తలపడనుంది. భారత్ ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా ఇవ్వకుండా విజయం అయితే సాధించింది. ఇవి ఇవాల్టి ముఖ్యమైన వార్తలు. మీకు కవర్ చేసిన ప్రతి వార్త ఉపయోగకరంగా ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మరింత సమాచారం కోసం మాతోనే ఉండండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మా రన్ టీవీ తెలుగు ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీకు ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పక కామెంట్ అయితే చేయండి.